ఎన్నీల ముచ్చట్ల కవి గాయకులందరికీ మా చామడపల్లి కళాబృందం పక్షాన కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మాతో పాట రాసి పాడి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరం కూడా ఒకేసారి ఒకే వేదికను ప్రారంభించడం జరిగింది. మా మిత్రుడు మాతో అత్యంత బాధాకరమైన విషయం, ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి బాధాకర విషయంలో ఒక చిన్న గీతాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. జోహార్ రావుల పవన్, ప్రాణము కన్న నిన్న పాటలను ప్రేమించి, 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 ప్రాణమున్నంత వరకు కలకొరకు జీవించి, ప్రాణమున్నంత వరకు కలకొరకు జీవించి, ప్రాణమున్నంత వరకు కలకొరకు జీవించి, ప్రాణమున్నంత వరకు కలకొరకు జీవించి, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను. నరసింహచారి తండ్రి సుగుణమ్మ కన్న తల్లి, 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 గురి పంగ వెంచినారు చిన్న కొడుకు వాని నిన్ను, 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 అన్నయ్యలు రాముడా పవను, జనవాసి ఎంత మోసిగో రాముడా పవను, 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 ప్రాణము కన్న విన్న పాటలను ప్రేమించి, ప్రాణము కన్న విన్న పాటలను ప్రేమించి, ప్రాణమున్నంత వరకు కల కొరకు జీవించి, ప్రాణమున్నంత వరకు కల కొరకు జీవించి, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను. కన్న తండ్రి నుంచి నీవు పాటను నేర్చినావు, 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 చిన్నతనము నుండి నీవు కైగట్టి పాడినావు, 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 తప్పులయ్యి వస్తవా రాముడా పవను, గానమిని ఇస్తవా రాముడా పవను, 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 ప్రాణము కన్న విన్న పాటలను ప్రేమించి, ప్రాణము కన్న విన్న పాటలను ప్రేమించి, ప్రాణమున్నంత వరకు కల కొరకు జీవించి, ప్రాణమున్నంత వరకు కల కొరకు జీవించి, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను, ఈ కాడెల్లి కోదిగో రాముడా పవను, ఈ జాడలేడ దొరుకునో రాముడా పవను. భజనంటే నీకు భక్తి, కీర్తనలు నీకు శక్తి, 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 నీ జీవితాన్ని
ఇట్లా చెప్పడం. సరే ఇక వాని తత్వం ఏందో వానికి మన ఇష్టపూర్వకమైన వ్యాపకం దురలవాటు ఏం కాదు, చదవడం రాయడం అది మనకి నాన్న నుండి వచ్చింది. చాలా పాటలు రాశాడు. ఎక్కువ మన ఎన్నిల ముచ్చట్లకు వచ్చినప్పుడు కొన్ని పాటలు పాడేది, కానీ ఇంకా భక్తిపూర్వకంగా అద్భుతమైన పాటలు రాసిండు, అద్భుతమైన పాటలు పాడేండు. ఇప్పుడు బృందంతో పాటు ఇంకా ఊళ్ళో చాలామంది కళాకారులు పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ మా నాన్న తర్వాత ఇతనికి వచ్చింది, కానీ తక్కువ టైంలో ఇట్లా అవుతుందని మేము అస్సలు అనుకున్నదే. అసలు నిద్ర పట్టట్లేదు, అసలు ఏం చేస్తామో తెలియట్లేదు. ఇంట్లో అంతా కొద్దిగా గందరగోళ పరిస్థితి వాతావరణం ఉంది. సరే అది దైవ నిర్ణయం, చేదు నిజం, దాన్ని అంగీకరించాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే అని తెలిసినా కూడా కొన్ని అసలు ఏం చేయాలో పాల్గొనట్లేదు. అతడు రాసినటువంటి పాటలు అవన్నీ కూడా ఒక అక్షరబద్ధం చేసి వాటిని మంచి ఎడిటింగ్ చేసి తర్వాత ఒక పుస్తక రూపంలో మళ్ళీ ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమం ద్వారా తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో కవులు కళాకారుల సలహాలు సూచనలు తీసుకొని వాటి ఒక పుస్తక రూపంలో కళాకారుడు ఆ కళ ఎప్పటికీ అజరామరంగా అమరత్వంగా ఉండిపోతుంది, ఉండాల్సిందే కూడా. అది నేను బాగా నమ్ముతా. కళాకారులు అందరూ కారణజన్ములు. ఒక కవి తను రాసిన కవిత్వాన్ని తనకు తాను తక్కువ అనిపించవచ్చు, కానీ ఒక అంటే సుదూర ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళు మనం తక్కువ అనుకున్నప్పటికీ కూడా ఆ రాసిన ఒక అక్షరం అజ్ఞాత వ్యక్తి ఎవరో చదివి ఇన్స్పైర్ పొంది చాలా ఒక చీకటిలో ఒక చిరు దివ్వలాగా ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి కళాకారులు కారణజన్ములు. ఎందుకంటే మా నాన్న కళాకారుడు కాబట్టి నాకు తెలుసు, తమ్ముడు కళాకారుడు కాబట్టి నాకు తెలుసు. మా తమ్ముడు ఇట్లా అకాల మరణం చెందిన తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి అది అక్కడ జరిగింది, ఇట్లా జరిగింది, మీ తమ్ముడు పాట పాడితే అసలు మాకు గుళ్ళే పాట పాడినా భజన పాట పాడినా అది అసలు తన్మయత్వంలో ఉండేటోళ్ళం, అసలు అక్కడ జరగాల్సింది కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటే అసలు నాకు చాలా బాధ అనిపించింది. అతని వాయిస్ ఎందుకు నేను రికార్డ్ చేయకపోతే అని అనిపించింది. నేను ఇట్లా జరుగుతాను మనకు తెలియదు. 2-3 డేస్లోనే అంత ఒక కళ లెక్క అయిపోయింది. అయినా అతని కళారూపాలను కళాకారులను నేను ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటాను. మాది కళాకారుల కుటుంబం, నాన్న నుండి వచ్చిన ఆ తత్వాన్ని ఇంకా కొనసాగిస్తాం. ఎక్కడ కళ ఉన్నా ఎక్కడ కళాకారులు ఉన్నా ఆదరిస్తూనే ఉంటాం. నా వల్ల ఒక కళకు ఒక కవికి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా నా తరఫునైతే ఖచ్చితంగా ప్రతి కళాకారుల్లో మా తమ్ముడు రావుల భవన్ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఎదురు వాదుడు అందిస్తానని పేర్కొంటూ తర్వాత అతని యొక్క కళలు ఏవైతే ఉన్నాయో రాసిన అన్నీ కూడా తమ్ముడు రాసిన అన్నీ కూడా అక్షరబద్ధం చేసి ఖచ్చితంగా వాటిని ముందు తరాల వారికి అందిస్తానని మరొకసారి తెలంగాణ రచయిత వేదిక ఎన్నిల ముచ్చట్లు ఈ కార్యక్రమాన్ని మా తమ్ముని స్మృతిగా తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సివి కుమార్ గారు అధ్యక్షుడిగా లేకపోయినా చాలాసార్లు ఫోన్ చేసి ముందని నడిపించాలి అది ఇదని మంచి ప్రోత్సహించారు. తర్వాత శంకర్ సార్ కూడా మరీ ఫోన్ చేశారు. పూల వెంకటేశ్వర సారు, తర్వాత నా గాజు నాగభూషణ సారు, ఇక్కడ ఉన్న రవీంద్ర సారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక కళాకు వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పాట పాడినటువంటి సోదర చవనపల్లి కళాబృందం మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కళారూపాన్ని ఎప్పుడు ఆపకండి. కళాకారులు అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరం. ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా వెళ్ళండి, సమయం కల్పించుకోండి. మీ వృత్తితో పాటు ఈ ప్రవృత్తిని కొనసాగించండి. దానివల్ల చాలామంది ఇన్స్పైర్ పొందుతారు. ఖచ్చితంగా అది నాకు తెలుసు. మీ నుండి ఇంకా కూడా కళారూపాలు బయటికి రావాలని మరి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసా వాచాకరణ ప్రతి ఒక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడితో ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రచయిత వేదిక ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీ ఇంట్లో ఏంటి మీ నుంచి దూరమైందంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో నాకు తెలియదు. కాలం ఏ గాయాలైనా మార్పులకు కానీ మనం మాత్రం కళాకారులను మర్చిపోలేదు.
కళాకారులు నిరంతరం ప్రజల్లో ఉండాలంటే. నమస్కారం. ఇవాళ పవన్ లేకుండా ఒక ఎన్నిళ్ళ ముచ్చట్ల కార్యక్రమం జరుగుతూ ఉండడం అనేది చాలా విషాదకరమైనటువంటిది. నిజానికి పవన్ ఎప్పుడు వచ్చినా సరే ఎన్నిళ్ళ ముచ్చట్లు అని ఆయన దాన్ని ఓన్ చేసుకొని ఒక పాట తయారు చేసి ఎన్నిళ్ళ ముచ్చట్లు ఎన్నిసార్లు మాట్లాడిన ఒడువని ముచ్చట్లు అని ఒక పెద్ద పాట రాసింది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కంచు కంఠంతో వినిపించేటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాటను మళ్ళీ వినాలని కూడా చాలా మంది అనుకున్నారు. అట్లా మామూలుగా ఆయనను ఎప్పుడు చూసినా కానీ తనకేదో సమస్యలు ఉన్నట్టు ఎన్నడూ కనిపించేవాడు కాదు. తాను కళ కోసమే, ఇందాక మిత్రులు పాడినట్టుగా కళ కోసమే పుట్టినట్టుగా, తన శరీరమో లేకపోతే అంటే కళలో సమయం తెలియదు. ఇది ఒక సమస్య ఉంటుంది. పూర్తి కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కళలో లీనమైపోయినటువంటి వాళ్ళకు సమయ స్పృహ అనేది ఉండదు. ఆ సమయ స్పృహ అనేది లేకపోవడము, తాను తన శరీరం పట్ల ఒక ధ్యాసను పెట్టకపోవడము, ఎప్పుడు కూడా పాటలు రాయడము, పాడడము, లేకపోతే భజనలకు వెళ్ళడము, లేకపోతే మిత్రులతో కలిసి ఉండడము, ఇట్లాంటి పనుల్లోనే ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా శరీరాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. అదొక పెద్ద కారణం అయి ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనము కవులుగా కళాకారులుగా నిన్ననే మేము అలిశెట్టి ప్రభాకర్ యొక్క జన్మదినము మరియు ఆయన అవార్డు ప్రదానము కార్యక్రమాన్ని చేసుకున్నాం కరీంనగర్. అలిశెట్టి ప్రభాకర్ ఎంతగా తన కవిత్వం గురించో లేకపోతే తన చిత్ర కళ గురించో తప్పించిపోయి తన జీవితాన్ని మరిచిపోయి తన శరీరము ఎంత వ్యాధిగ్రస్తమైనా పట్టించుకోక తాను కూడా చాలా మొండిగా, నిజానికి ఎంతమంది వారించినా కూడా ఆయన మొండిగా తన జీవితాన్ని పట్టించుకోకుండా కేవలం కళకి అంకితమై 39-40 సంవత్సరాల వయస్సులోనే చనిపోయినాడు. కానీ ఆయన అజరామరంగా నిలిచిపోయినాడు. కానీ అతడే బతికి ఉంటే ఇంకా ఎంత గొప్పనైనటువంటి సాహిత్యాన్ని సృజించేవాడు, ఈనాటి సమాజానికి ఎంత బాగా ఉపయోగపడేవాడు అనేది ఒక వెలితిగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే కళాకారులు తమ కళకు ప్రాణం పోస్తూనే తమ సొంత విషయాలను కూడా తప్పకుండా పట్టించుకోవాలనేది నాకు అనిపించేటువంటిది. ఎందుకంటే సమాజానికి మనం మరింత సేవ చేయడానికి మన శరీరం కూడా అవసరమే, దాని పట్ల కూడా స్పృహ అవసరమే. అది లేకుండా మనం లేము. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాసు చెప్తాడు. అంటే ఏ ధర్మాన్ని సాధించాలన్నా కూడా శరీరమే చాలా ముఖ్యమైనటువంటి. సరే, అట్లా అంకితభావం ఉండడం ఒక గొప్ప విషయమే, తన గురించి తాను పట్టించుకోకపోవడం అయినప్పటికీ. అట్లాగే ఇంకొకటి, ఆయన పాటల విషయంలో కూడా ఆయన మీ అందరికీ బాగా తెలుసు చామన్పల్లి వాళ్ళు, ఆయన మొదటి నుంచి కూడా భక్తి పరుడై, భజన పరుడై, అట్లాగే రామకృష్ణ మఠానికి సంబంధించి లేకపోతే వివేకానందునికి సంబంధించినటువంటి సూక్తుల పట్ల బాగా ఆకర్షితుడై అదే జీవితాన్ని తన జీవితంగా చేసుకున్నాడు. నిజంగా మనం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం, ఇంట్లో చిన్నవాడుగా ఉండడం, అట్లాగే ఎవరితో మాట్లాడినా కానీ చాలా మర్యాదగా మన్ననగా మాట్లాడడం, ఏమాత్రం అహంకారం లేకపోవడం, ఆయనలో ఆ భక్తి భావన అనేది తెచ్చినటువంటి మార్పు. చిన్నప్పటి నుంచే తండ్రి వెనకాల ఉన్నటువంటి ఆ కళా సంపదను తాను సొంతం చేసుకోవడం, ఇవన్నీ ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. పవన్ ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. ఆయన దాదాపుగా ఇప్పుడు ఎన్నిళ్ళ ముచ్చట్లు 2013లో ప్రారంభమైంది, 2024 వచ్చిన 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బహుశా అతడు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ ఎన్నిళ్ళ ముచ్చట్ల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఎప్పుడు కూడా అతడు ఏది ఆశించినట్టుగా నాకేదో సన్మానం కావాలనో లేదు. బహుశా నడిమిట్ల రామయ్య గారు మీరు ఆయనకు ఒక అవార్డును కూడా అందజేసిన ఆ రకంగా ఒక రుణం తీర్చుకున్నట్టుగా ఉన్నది. అట్లాగా నిజానికి అట్లాంటి సందర్భాలు ఎక్కువగా రాలేదు. ఆయనదే ప్రత్యేకంగా ఒక పాటల ప్రోగ్రాము ఏదైనా పెడదామనేటువంటి సందర్భం ఏమీ కాదు. రాకుండానే మనం ఆయన గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా విషాదకరమైనటువంటి విషయం.
మరి ఆయన స్ఫూర్తిని మనం అందరం కొనసాగిద్దాము. ఏదైనా సమాజం కోసం చేసే వాళ్ళకు ఎప్పుడు కూడా సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, శాశ్వతంగా నిలిచిపోతారు, చరిత్రలో కానీ కళా చరిత్రలో నిలిచిపోతారు. మనమందరము మరి అతని యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగుదామని చెబుతూ మరి ఆయన గురించి రాసినటువంటి ఒక కవితను కూడా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. బక్క చిక్కిన దేహం చిక్కి శూన్యమైన కపోలం, బక్క చిక్కిన దేహం చిక్కి శూన్యమైన కపోలం, కళ్ళల్లో ఒక చిలుకు, కంఠంలో తుమ్మెదల ఝంకారం. అతడు పాటను గుండె వాకిట నిలబెట్టి నిమిషానికి 144 సార్లు కొట్టుకునేలా సమూహపరిచినవాడు. పాటను గుండె వాకిట నిలబెట్టి నిమిషానికి 144 సార్లు కొట్టుకునేలా సమూహపరిచినవాడు. ఊపిరి చిట్ట చివరి కొమ్మ మీద కోయిలలా గొంతెత్తి గాన వసంతాన్ని వెన్నెల్లో నిలిపి చెకోరాలకు తాగించినవాడు. ఊపిరి చిట్ట చివరి కొమ్మ మీద కోయిలలా గొంతెత్తి గాన వసంతాన్ని వెన్నెల్లో నిలిపి చెకోరాలకు తాగించినవాడు. గాలిలో గాంధర్వ పవనాల కంజీర ధ్వనులు నింపి, గాలిలో గాంధర్వ పవనాల కంజీర ధ్వనులు నింపి రాత్రి కన్నుల మీద గాననర్తనం చేయించినవాడు. రాత్రి కన్నుల మీద గాననర్తనం చేయించినవాడు. అతడు శీతల పవనరాగం, కటిక నిశిలో పాటల దీపం, పండు వెన్నెల్లో చీకటి బతుకుల వెలుగుదారి. అతడు శీతల పవనరాగం, కటిక నిశిలో పాటల దీపం, పండు వెన్నెల్లో చీకటి బతుకుల వెలుగుదారి. పాడుకల తెలిసినవాడు, వంత పాడటం తెలియనివాడు, భక్తి మైకాన మునిగినవాడు, మూర్ఖ భజన చేయడం తెలియనివాడు. స్వధర్మ విచక్షణ అతని సుగుణం, శరీర ధర్మ విరహిత అతని విగుణం. అచ్చంగా అతడు శూన్య జీవితాన్ని కౌగిలించుకున్నాడు, మనలో వివేక దీపం పెట్టినాడు. అతడు శూన్య జీవితాన్ని కౌగిలించుకున్నాడు, మనలో వివేక దీపం పెట్టినాడు. ఒక పవనం ఎగిసిపోయింది, పాట మిగిలిపోయింది, కన్నీరు నిండిపోయింది, రూపం చెదిరిపోయింది. పవనం ఎగిసిపోయింది, పాట మిగిలిపోయింది, కన్నీరు నిండిపోయింది, అతని రూపం చెదిరిపోయింది. ధన్యవాదాలు. మరి ఒక వ్యక్తి చనిపోతే సంప్రదాయబద్ధంగా ఏం చేస్తాం? అతని పేరు మీద మేకలు వస్తాం, గొర్రెలు వస్తాం, తినిపిస్తాం, తాగిపిస్తాం. ఒక 4 రోజుల లోపలలో 6 నెలలకు ఆ వ్యక్తిని మర్చిపోతాం. కానీ ఇవాళ పవన్ అట్లాంటి మరుపుకు గురయ్యే వ్యక్తి కాదు. నిజానికి ఆయన మాటలో ఉంటాడు, ఆయన రాతలో ఉంటాడు, ఆయన ప్రేమపూర్వక పలకరింపులో ఉంటాడు. అతని సుగుణం, ముఖ్యంగా చెప్పాలంటే అతను చాలా సుగుణవంతుడు. ఆయన మనసంతా భక్తితో నింపుకున్నవాడు. భక్తి ఒకటే కాకుండా అభ్యుదయాన్ని నింపుకున్నవాడు, వివేకానందుని ఆవాహన చేసుకున్నవాడు. సమాజంలో తను నిజాన్ని చెప్పాలని యువకుడే, తన వయసులో ఉన్న యువకులు పక్కదారి పడుతున్న క్రమాన్ని చూసి అనేక పాటలు రాసినవాడు, సమాజంలో ఒక మంచిని కోరుకున్నవాడు. నిన్న అలిశెట్టి ప్రభాకర్ మిత్రుడు గుర్తు చేశాడు. అలిశెట్టి ప్రభాకర్ అవార్డు ఇచ్చిన తర్వాత రాత్రి నాకు అలిశెట్టి ప్రభాకర్ భార్య కొడుకు ఫోన్ చేశారు. భాగ్యక్క ఫోన్ చేసి దాదాపు 1 గంట సేపు మాట్లాడారు. ఎందుకు అంటే ఆమె గతాన్ని అంతా తవ్వుకుంటూ, మిత్రుడు ఇందాక చెప్పాడు, వాళ్ళు ఈ లోకంలో ఒక ప్రయోజనం కోసం పుట్టిన వాళ్ళు స్వార్థం కోసం బతికిన వాళ్ళు కాదు. ఈ సమాజంలో ఒక మార్పును ఆశించిన వాళ్ళు, సమాజంలో మంచిని కోరుకున్న వాళ్ళు, తమ బాగోగుల కంటే తమ ప్రయోజనాల కంటే సమాజంలో రావాల్సిన మార్పు గురించి తపన చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు పట్టించుకోండి. అది మనం మెచ్చుకునే విషయం కానప్పటికీ కూడా అట్లాంటి లక్షణం ఏదో కొంత వాళ్ళ లోపల ఉంటుంది. దానికి తమను తాను మర్చిపోయి కూడాను, తమ బాధను మర్చిపోయి కూడాను, అన్నీ మర్చిపోయి లోకం కోసం తపన పడమనేది. ఒక వేమనని చూసాము, ఒక వీరబ్రహ్మని చూసాము, అట్లా తత్వవేత్తలు చూసాము. ఆ పరంపర చూసుకుంటే మామూలుగా ఉన్న
అనేక మంది కళాకారుల లోపల కూడా ఈ గుణం ఉంటుంది. ఎట్లా ఇంకా ఆలోచిస్తే కనుక వీటి మీద లాఠీలు విరిగినా కూడాను ఉద్యమం కోసం పాటలు పాడినటువంటి గాయకులు ఉన్నారు. ప్రాణాలు దేహాన్ని 17 ముక్కలుగా సమర్పించుకున్నటువంటి గాయకులు మన తెలంగాణలో పుట్టిన గాయకులు. వాళ్ళ ఒక ప్రయోజనం కోసం జీవించిన వాళ్ళు, అట్లా అమరత్వాన్ని పొందిన వాళ్ళు, సమాజం కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాహిత్యం రాసిన, పాటలు పాడిన, స్వప్రయోజనం కోసం పాడేవాళ్ళు, రాసేవాళ్ళు ఉన్నారు. సమాజ ప్రయోజనం కోసం కూడా రాసిన వాళ్ళు, పాడేవాళ్ళు ఉన్నారు. దేనికి దానికి సమాజం పాలు నీళ్ళలాగా వేరు చేసి చూస్తుంది తప్పకుండా. ఇవాళ అట్లా పాలు నీళ్ళని వేరు చేస్తే మరి నిక్కమైన పాలులాగా మిగిలిన వాళ్ళు మన రావుల పవన్. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఎప్పుడు అతని లోపల వెతుకుతామంటే కూడా ఒక చెడు ఎప్పుడు మాకైతే కనిపించలేదు. ఎప్పుడో చూస్తే అంటే కొందరు రంగులు గులుముకొని ఉంటారు చాలా మంది. పైకి కనిపించేది ఒకటి, అనేక ముఖాలు ఉంటాయి మనుషుల లోపల. పైకి మాట్లాడేది ఒకటైతే ఆచరణలకు వచ్చేసరికి వేరేగా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ పవన్ అతని మనస్సు, అతని ఆలోచన, అతని ఆచరణ అన్ని కూడా నిష్కల్మషంగా ఉన్న వ్యక్తి రావుల పవన్. అందుకే ఇంతమంది హృదయాల లోపల ఉన్నాడు. మొత్తం చామరపల్లి గ్రామస్తుల గుండెల్లో ఉన్నాడు పవన్. ఇందాక పాట పాడుతున్న మిత్రులు నిజంగా ఆ పాట కోసమే పుట్టినవాడు, పాట కోసమే బతికినవాడు. ఆ పాటని ఊపిరి చేసుకొని మన మధ్య నుంచి వీడుకొని తీసుకున్నవాడు. అయినప్పటికీ ఆయన లేకుండా ఆయన పాట మన మధ్యనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు మనతోటే ఉంటాయి. అందరూ చెప్పుకున్నట్టుగానే దయచేసి మీకు ఒక విన్నపం ఏంటంటే, గ్రామస్తులు అందరూ కూడా, చామరపల్లి గ్రామస్తులు, మీరు అనుకుంటే ఆ పని అవుతుంది. ఎందుకో నాకు అనిపించింది వివేకానందంతో ఆ విగ్రహం చూసినప్పుడు ఆయనతో స్ఫూర్తి పొందిన ఆ పవన్కి వివేకానందుడు ఎక్కడ, పవన్ ఎక్కడ అని మీమాంసలు పెట్టుకోకండి. అది మీ ఊరికి సంబంధించిన గొప్ప వ్యక్తి. ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళు కాబట్టి మీరు అనుకుంటే అవుతుంది. ఒక విగ్రహాన్ని అట్లా పెట్టండి. అది మీ ఊరికి దగ్గర గౌరవం. అది ఇప్పుడు ఆయన పేరు, ఆయన పాటలన్నింటినీ ప్లస్ మేము రాసిన, ఆయన స్ఫూర్తిగా రాసినటువంటి పాటలు కానీ కవిత్వం అన్ని కలిపి ఒక పుస్తకాన్ని ఎట్లా తీసుకొస్తాం. వాళ్ళన్నీ కూడా దానికి సహకరించడానికి ముందుకు వచ్చారు. కానీ మీరుగా అయిందండి. ఇంకా వీలైతే ఒకవేళ కష్టం కాదనుకుంటే కనుక, ఒకవేళ రావుల పవన్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అవార్డు, ఈ అవార్డు ఎందుకంటే వేరే ఉద్దేశం కాదు, అతని కీర్తిని శాశ్వతంగా నిలిపేది. రామయ్య సారు డబ్బున్నవాడు కాదు, నిజానికి డబ్బున్నవాడు కాదు, మామూలు మనిషి, అందరికంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి. అయినా కూడా పాట మీద ప్రేమతోటి, సాహిత్యం మీద ప్రేమతోటి ఆయన ఒక అవార్డు ఇస్తున్నాడు. పాటను ప్రేమించిన వాడు. అట్లా పాట కోసమే పుట్టి, పాట కోసమే బ్రతికినటువంటి పవన్ మీద కూడా వీలైతే చాలా చిన్న విషయం, అది డబ్బుల్లో కొలిచేది కాదు. నిజానికి ఆయన పేరును శాశ్వతం చేయడానికి రావుల పవన్ పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు అందరికీ నేను సూచనప్రాయంగా ఒకటి చెప్తున్నాను. ఆయన కీర్తిని శాశ్వతంగా నిలిపినట్లు అవుతుందని తెలియజేస్తూ, మన నామంతో కూడా ఆయన స్మృతికి నివాళిగా నేను రాసినటువంటి పాట పాడి వినిపిస్తాను. పుట్టినావు పాటతోనే బ్రతికినావు, పాట కోసమే పుట్టినావు, పాటతోనే బ్రతికినావు, పాటే నీ ప్రాణమాయనా, ఊపిరి నీ గానమాయనా, పాటే నీ ప్రాణమాయనా, ఊపిరి నీ గానమాయనా.
పల్లకిని ఎక్కి చరణాల చేతులు పట్టుకొని చామనపల్లి నుండి ఒక సుగంధం బయలుదేరుతుంది. తెల్లని లాల్చి పైజామా మల్లె పువ్వులను మూటగట్టుకు వచ్చేది. నల్లని పోటు మేఘాల్లో దాగిన మృదంగ ద్వానాలను కిదికిరించేది. కంజర ఆయన కమల పిల్లలు, ఒకరిని విడిచి ఒకరు ఉండరు. ప్రశాంతంగానే పెదవులు విప్పి పరాకాష్ఠకు చేరేవారు. ఎన్నీల ఏరువాకను కన్నుల కొలనుల్లో పూజించిన కనువలదేవి. అవకాశం ఇస్తేనే వేడుకకు వేడుక చేసేవాడు. అవకాశం ఇస్తేనే వేదికకు వేడుక చేసేవాడు. గొంతు తంత్రులకు గోరుముద్దలు పెట్టేవాడు. ఆలాపనలు ఎదలో దాగిన ఎత్తు పల్లాల గుట్టు విప్పేవి. కంచు కంటలు కమనీయ రూపం కాలి బూడిదైన వేళ కన్నీటి వేలు. ఇది నేను ఆ రోజు రాసుకున్నాను. సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంగిలమ్మ చెట్లు గుట్టలు పెద్దల కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కవి తెలంగాణ రచయిత వేదిక తెలంగాణ రచయిత వేదికలో ముఖ్య గాయకుడు రావుల పవన్ మృతి స్మృతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన యొక్క చాలపల్లి గ్రామస్తులకు, తర్వాత ఇక్కడే మన తీవ్రపడి సంబంధించిన యొక్క మా నాగేంద్రన్న మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతుంది మా పాఠశాల తరఫున. వాస్తవానికి రావుల పవన్ తక్కువ సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చాలా గొప్ప గాయకుడిగా పేరు వచ్చారు. పవన్ని చూస్తే మనకు స్వామి వివేకానందుడు 39 years 30 సంవత్సరాలు మాత్రమే బతికాడు. కానీ దేశం కోసం, ధర్మం కోసం అనేక ఉపన్యాసాలు ఇచ్చి యువతని ఒక మంచి లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించారు. అట్లాగే నిన్న మన జరిగిన కలిసి ప్రభాకర్ కూడా 39 years 30 సంవత్సరాలు బతికాడు. కానీ తన కవిత్వం ద్వారా మరి అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలపై కూడా చమక్కులు చురుకులు ఇచ్చి మరి మన తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కవిగా పేరుంచారు. అట్లాగే మన పవన్ కూడా మన కరీంనగర్ జిల్లాలో నిజంగా ఆనిత్యం. ఎందుకంటే తను ఎక్కడ ఏ సభకు వచ్చేసినా కూడా ఆ సభ ఎప్పుడైతే కొంత వీక్ అయిపోయింది, సభ కొంచెం అందరు నిద్రలోకి పోతున్నారు, అందరూ కొంత డల్గా ఉన్న టైంలో ఈ పాట తెచ్చుకుంటే సభ మళ్ళా తిరిగి పునరుజ్జీవం కోసం విధంగా తన గానంతో సభని ఒక మంచి ఎనర్జీకు మూమెంట్ తీసుకొచ్చేవాడు పవన్. నిజంగా పవన్ మన మధ్యలో ఎప్పుడు చాలా గొప్ప బాధాకరమైన విషయం. పవన్ యొక్క వృత్తికి ప్రగాఢ నివారణ చూస్తూ నిజంగా పవన్ లేకున్నా అతని యొక్క మాటలు మనందరం కూడా ముందు తీసుకెళ్ళిన బాధ్యత ఉన్నది. మరి ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నించాలని భావిస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇదిగో కట్టెలు అదిగో అగ్ని అందెమంచెలు వెంట బొదిల ప్రాణము పొంది ఉండగానే పందిరి మంచము నుండి దింపియు ఇల్లు వేడను గానే సంధిలోన సాపేసి ఎదురు ఎగిరాలు వెంట నీకి తీరను నీ ఇంట. నీ ఇంటి చుట్టుపక్కలు గుసగుస పెడుతున్నారు వాళ్ళు. బావలు బామ్మర్దులు సోదరులు హితులు సుతులు కోడలు అందరూ ఇంకా బతికితే సేవ చేస్తూ మరి ఆరు పిల్లలు ఇంకందరూ ఎత్తురు. ఏమి రాదు వెంట నీకిక ఏమీ లేదు ఇంట. వాడెలు గట్టులో సొంకరి కొత్త కుండలెత్తును సాకలి చేయిస్తారు వెడి నీళ్ళ సారము కొత్త బట్టలు సుడుదురు నడుముకు పెరుదురు పొట్టు వేస్తురు దన్నా పాడపైన ఇక పెరుదురు నిన్న. పెద్ద కొడుకు ఏటుతూ అడిగి పట్టును శవానికి ముందు తాను నడుతును. ఇద్దరిద్దరు నలుగురు ఏరి పాడపు దానా వెక్కి నడుస్తారు. గోవిందా గోవిందా అంటూ సప్పుడుతో ఊడిపోదురు.
మూడు కళ్ళెము కాడ మొల్లారము దెంపెరు అందరు చూడ కొమ్ము కట్టిన బియ్యము విడుతులు సొమ్ము సంబంధము ఊడదీతులు ముందు మోసినోడు వెనుకకు తిరుగు వెనుక మోసినోడు ముందుకు నడుచు ఏమి రాదు వెంట ఏమి లేదంట 3 సార్లు దింపేరు కట్నము చుట్టూ నీ ఆఖరి ఒకరికొకరు నీ చుట్టూ బంధువులందరూ బాధపడుతున్నారు నిండు సుఖముతో గుండెలు పక్కన ఆరు పిల్లలు అందరూ ఎత్తుతూ అగ్ని పెట్టి తానంపు చేతులిచ్చారు జాతకములో నీ ఆయువు 85 రాసుండే గుండె చెప్పుతో 50 ఏళ్ళకే నీ ఆయువు నిండే జ్యోతిషంపు పూటకంపురా పాప మంత్రము నాటకంపురా స్వర్గ నరకములు లేవు పైనరా మనిషే దేవుని సృష్టించేవరా అవయము ఇచ్చి తప్పకు మాట ప్రాణం ఎప్పుడో పోవును పూట ఏది శాశ్వతము కాదు తెలియము బీదలకు సాయము చేయము ఎల్లప్పుడూ ఆనందము పొందుము నిండు మనసుతో నీవు ఉండుము నీవు అందరి వాడవు కమ్ము అక్రమ సంపాదన నిలువదు సొమ్ము అయ్యవ్వకి పుట్టింటివి గదరా పనుల యందు నీతుండవలెనురా చర్యకు నోపతి చర్య ఉండురా దుశ్చర్యలు విడనాడవలెనురా ధనవల్లంపాడు నడిమెట్ట రామయ్యటోడు సంపాదించినది ఎవడు తినడని భూమిలో ఈ భూమిలో ఎవడు ఉండడని తల్లిదండ్రియే తొలి దైవం బలి అనాథ సేవకి ఈ దేహం బలి ఏది రాదు వెంట నీకిక తీరను నీ ఇంట ఇదిగో కట్టెలు అదిగో అగ్ని అందెవంచెవెను వెంట ఈ రావణ పౌర్ణమి కదా కణములన్నీ జీవులే కదా ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఒక 1000 మందిని 1,00,000 మందిని సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఆమ్లజని సంయోగమే జీవి ఆ రసాయనిక చర్య ఆగిపోవుటే చావు సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటే చావు అన్నాడు కాళోజీ జీవితము రంగుటద్దాల వేళ జీవితము తరంగాల మీది ఓడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు పునర్జన్మ అన్నది మాయగాళ్ళ మాట సచిన జీవులు పంచభూతాల్లో కలుసును మనిషి చచ్చిపోతే పునర్జన్మ అనేది లేదు బతుకు నేర్చుకోవటానికి బ్రాహ్మణులు ఈ కర్మకాండను సృష్టించి రామ రామ కృష్ణ కేశవాయ సహ మాధవాయ సహ అని మంత్రాలు చదివి మన సంపదంతా దోసుకొని తిని చదివిన శూద్రుడు కనబడితే బ్రాహ్మణులకు కీడు శూద్రుడు అనేవాడు గొడగకుండా బ్రాహ్మణులకు సేవ చేస్తేనే ముక్తి ఈ విధంగా చేసి మన దేశాన్ని బస్తు పట్టించి ఇప్పటికీ మనం చదువుకోకపోతే ఇంకెక్కడ ఉండేవాళ్ళము కవిమిత్రమా రావుల పవనం నీ గాత్రము అమోఘము ఎన్నీల ముచ్చట్ల కవులకు ఆమోదం సినారే అలిశెట్టిపై పాట రాసి పాడితివి భోగాలు మరిచియు యోగాలు చేస్తివి ప్రజల మాటలతో పాటల పల్లవి వినిపిస్తివి పల్లవిలో ప్రకృతి ఆరాధన ఆలపిస్తివి మా అమ్మ కన్న మిన్న మా వదినమ్మ అంటివి కడుపు తీపి ఎరిగిన కన్న తల్లి అంటివి ఇద్దరు అన్నల ముద్దుల చిన్న తమ్ముడవయ్యి ప్రేమలు పంచియు రాగాలు తీర్తివి వెండి నరిసి పనులలో నీ కళా కౌశలం చెప్పతరము కాదు హస్తకళా నైపుణ్యం ఈయన ఇండి తీగలు వేసి బుద్ధుడు వినాయకుడు ఇవన్నీ ఇస్తే ఈయన దగ్గర కొనుక్కొని పోయి నేను తయారు చేసిన అని ఎదవలు ఇది అవార్డు పొందుతా ఉన్నాను నీ రాగాలు విని నా ఎన్నీళ్ళ ముచ్చట్ల కవులే చప్పట్లు నాకు దుప్పట్లు అంటివి నీవు లేకున్నా నీ పాటలు అజరామరం రవిభువు ఉండు వరకు కవుల ప్రజల్లో గుండెల ప్రజలు నడిమెట్ల రాగాల అవార్డు అందుకొని ఆప్యాయతో నన్ను అలుపుకుంటివి నీవు నీ అమ్మ నాన్నల పైన అవార్డులు పెడతానంటివి అంతలోనే అదృశ్యమై అగుపడకుండా పోతివి
ఎందరో నీ ఆదిలో కవితలు పాటలు రాసిది, మీ వదినే అన్నలు పిల్లలు నీ ఆదిలో ఉన్నారు. ఎన్నీల ముచ్చట్లో కవులు నీ పేరు మీద సంస్కరణ సభ పెడతారు, జోహాలు అర్పిస్తారు. ఇది కవుల వాళ్ళ బాపు పాడదంటే నేను కూడా ఆయనతో ఇన్స్పైర్ అయ్యాను. కొద్దిగా ఆయన ద్వారా కొద్దిగా ప్రభావితమైన వారి బాబు గారు వాడతాను. నేను చిన్నపిల్లాడు, ఆయన ఇంకా నాకన్నా బాగా చిన్నపిల్లాడు. అలాగా మాకు మా పూర్వీకుల నుండి ఆధ్యాత్మికత వచ్చింది. తర్వాత మేమిద్దరం కలిసి కొద్దిగా ఊళ్ళో టీం కావాలి అని ఇద్దరం మిత్రులతో మిగతా మిత్రులు కూడా ఉన్నారు. ఒక టీం తయారు చేయాలి, సామాజికంగా కూడా మనం పోవాలి అనే దృక్కోణంతో ఇది కూడా ఆలోచన చేసి ఒక టీమును కూడా తయారు చేసుకున్నాం. టీమును తయారు చేసుకుని ఇట్లా కొన్ని సంవత్సరాలు కూడా నడిపించాం. చాలా మటుకు కొన్ని పాటల వల్ల మా పెద్దలే కొన్ని విభేదించితే మేము ఇద్దరం కలిసి గట్టిగా నిలబడి వాళ్ళతో కొట్లాడినాం. అంటే వాళ్ళు ఎట్లా అంటే కొన్నిటిని తట్టుకోవాలంటే వాళ్ళ తప్పని మనం చెప్పేవాళ్ళు తట్టుకోలేకపోయాడు. ఎందుకు 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 గురు పూజలు ఎందుకని ఒక పాట రాసిండు. ఆయన రాస్తే పాడడానికి సంతోషిస్తాను, రాసిండు బాగా సంతోషించి మళ్ళీ నన్ను అడిగింది, మల్లేశ్వరి పాడాల్సిన అదే ఎందుకేమో చెడుని విమర్శించరు, మంచి మంచిగా చెప్తాను కదా, నువ్వు అవసరం వాళ్ళని నేను చూసుకుంటా, నువ్వు వాడేసి అంటే మా దాదాపు 70 ఏళ్ళు మేము 25 ఏళ్ళలో ఉంటాం. ఆ స్థితిలో ఆయన ఈ పాట వేసిండు. వేస్తే వాళ్ళ అభ్యంతరం పెడితే నేను చెప్పిన, నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధస్తావు, గుణము లేని గురు పూజలు ఎందుకు, మంచితనము లేని ఏ మతము లేదు కానీ ఆ పాట యొక్క సారాంశం అంటే అక్కడ గురు పూజలు జరుగుతాయి. అక్కడ హిందూ మతం అన్నాడు కానీ మతం గుణము లేని గురు పూజలు ఎందుకు, మంచితనము లేని ఏ మతము లేదు కానీ అన్నాడు. అంటే వాళ్ళు మా మతాన్ని నువ్వు ఇట్లా అంటావా, మా గురు పూజలను ఇట్లా నిందిస్తావా అని వాళ్ళు ప్రశ్నిస్తే నేను కూడా లేచానా, మీరు తప్పుగా భావించుకుంటారు, మీరు పెద్దలు, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి కాబట్టి మీరు పెద్దలు ఒక హోదాలు ఉన్నారు, అది మిమ్మల్ని అన్నట్టు మీరు భావించుకుంటే పొరపాటు అవుతుంది. ప్రతి దాంట్లో మంచి ఉంది చెడు ఉందా, చెడునే ఖండించింది కాబట్టి మీరు ఇలా అనకూడదని ప్రోత్సాహం ఇచ్చి అది అక్కడ మెప్పించుకున్నాను. ఇద్దరం కలిసి మెప్పించుకున్నాక మళ్ళీ ఇదే భాగం మీద నాకు ఒక పాట రాయాలనిపించింది మరి నేను అడిగినాను. ఆయన బాణశేఖర్ గారు అందులో ఆయన ఆ విషయంలో ఆయన కూడా అడిగిన పవన్ మరి ఇలా నేను ఈ బాణి మీద ఒక పాట రాయాలనుకుంటున్నాను అంటే ఏం పాట అంటే ఎందుకు అంటే మా ఊళ్ళో కొన్ని ఎలక్షన్ జరుగుతుంటే అందులో ఒక వ్యక్తిని చూసినాను, ఈ పార్టీ ఆ పార్టీ అందరినీ బ్లాక్మెయిల్ చేసి తాగేందుకు కథ ఇంకొక పార్టీ ఎక్కడ చదివాడు. నాకు మైండ్ తిరిగి అంటే నాకు పరిభాష చెప్పాను, ఒక స్పెరా నచ్చిందని. అదే ఈ మనిషి అంటే ఏంటి, పార్టీలో బ్లాక్మెయిల్ చేసి తాగి చనిపోయే స్థితి దాకా తెచ్చుకుని ఇంత దిగజారిపోయిన మనిషి, ఇంత మేధాశుద్ధి కూడా మనం ఇంత దిగజారిపోతామా అని దీని మీద మరి తాగబోతున్న పాట రాస్తావా అని బాగుంటాను. అంటే మాకు అల్లుడి వాళ్ళు అవుతారు, మాకు ఎందుకంటే ఊరు కాబట్టి మాకు అల్లుడు అవుతుంది. ఆ ప్రేమతోనంటే ఆయన అన్నాడు మల్లేశం సరే చూస్తా అని మళ్ళీ కొన్ని రోజులు అన్నాడు, మల్లేశం ఇది నువ్వే రాయి, నీకే ఆలోచన వచ్చింది కదా నువ్వే రాయి అన్నాడు. అంటే నేను రాసిన దాని ఎందుకు 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 అన్న తాగుడు ఎందుకు 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 తాగి ఊపిడేది ఈ పాట రాసి సమాజంలో వదిలినామన్నమాట. ఎక్కడక్కడ ప్రోగ్రామ్ తెచ్చుకుంటా వచ్చిన కాడ స్వచ్ఛందంగా ఎక్కడ మేము డబ్బులు తీసుకోవాలి, డబ్బులు ప్రసక్తే రానివ్వలేదు. మనం ఏదో కొంత సంస్కరించుకున్నాం, దీన్ని సంస్కరించుకుందాన్ని నలుగురికి చెప్తున్నాం. ఒక్కరి నమ్మలేదు మన ప్రయత్నంలో ఒక్కరు సఫలీకృతమైనా మన ప్రయత్నం సఫలమైనట్టే అని మేము భావిస్తున్నాం. అలా నడుస్తుంటే అయితే ఈ పాట కూడా నాకు ఒక అవార్డును తెచ్చేసి ఆయన ద్వారా మీ వెన్నెల ముచ్చట్లకైనా రామయ్య సార్ గారికైనా నన్ను పరిచయం చేయడం పవన్ గారు. మొన్న ఒకసారి అంతకుముందు ఇలిమావత వెళ్తే ఆయన అప్పుడు అన్నాడు కాబట్టి అయితే నేను అప్పుడు మన పాట సమయం తక్కువ ఉండటం నేను ఆయన గురించి మాట్లాడలేకపోతే తర్వాత అన్నాడు మల్లేశం నేను పరిచయం చేసిన కదా చెప్పాదాగండు, ఆయన స్వర్గంలో ఉండే ఇప్పుడు వినాలని చెప్తాను. నన్ను మాత్రం ఇక్కడ ఈ అంటే మీ ఎన్నెల ముచ్చట్లకైనా రామయ్య సార్ గారి దగ్గరికైనా
మల్లేశం నువ్వు రా అంటే నేను వ్యవసాయం చేసుకుంటే చేస్తాను మా పిల్లల మీద నేను ఉంటే నువ్వు రాలే. మీరు రామయ్య సార్ కూడా సేమ్ నీ దగ్గర భావాలు ఉన్నవాళ్ళు ఈ నెల ముచ్చకుండా మంచిగా విద్యావంతులు గొప్ప గొప్ప కవులు రావాలి కానీ పట్టు పట్టినాడు. పట్టు పట్టిన కూడా ఇదే వీళ్ళ కష్టం ఎక్కడికో కానీ తీవ్ర మరి కష్టం ఇక్కడ బొమ్మల మీద పెట్టిరాడు. ఆయనకి వస్తే ఆ రోజు ఈ పాట పాడింది ఎందుకు తాగుడు ఎందుకని పాట పాడితే ఇక బాబు గారికి ఏం నచ్చిందో ఇందులో నాకు తెలియదు. తెలియక ఏం చేసింది బాబు గారు వచ్చి మీకు అవార్డు ఇస్తారని అంటే వీరన్నా అవార్డు ఇస్తా అంటే మనం చేసింది ఏదో మనం అంత ప్రయత్నం మామూలుగా వాడుకున్నదాకా వాడుకున్నా అని కొద్దిగా నేను ఎక్కువ స్పందించాలి. అవార్డు అంటే కూడా పెద్ద అంత స్పందించాలి. మళ్ళా అన్నాడు మూడోసారి అంటే ఇక పెద్ద మనిషిని మనం బాధ పెట్టకూడదు ఇది సరిగా బాబా వస్తాను చెయ్యి అన్నాం. అది చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన ముందు ఆయన మాకు సహకరించి సంతోషంగా మరి ఈ అవార్డు ప్రకటించడం నాకు ఫోన్ చేసి మాట్లాడిన మలేశం నువ్వు రామయ్య సార్ గారి మనసు దోచుకున్నావు నీకన్నా ముందు సార్ చెప్తాను నేను దోసుకోలేకపోయినా నువ్వు దోచుకున్నావు అంటే ఏదో మరి వారికి ఏమో ఎట్లా భావించిందో మరి అట్లా వారి ఇస్తారు కారణంగా అందరం వచ్చేసి ప్రోగ్రామ్ చేసినాం. అట్లా అంటే ఇప్పుడు అతను లేని లోటు ఏంటంటే రెండు ఎట్లా నేను దాపాలని అల్పాలి ఆయన దాపాలని అల్పాలు నడిచినాం కాబట్టి అంటే ఒక ఎద్దు లేకపోతే ఇంకొక ఎద్దు ఎట్లా ఉంటుందో వర్ణన అతీతం. ఎందుకంటే బాగా కలిసి తిరిగినాం దాదాపు మీకు ఇప్పుడు మీతో వచ్చిన దానికంటే మేము చేసిన ఆయన దాదాపు నాకన్నా చిన్న వయసే. ఆయన పాటలు ఎప్పుడు వాడతాడో అంటే మేము వాళ్ళ పాత దగ్గర కొద్దిగా స్ఫూర్తి పోయిన అంతకుముందే మీ విప్లవ గేయాలు అవి ఇవి వాడతాడు పాడుకుంటూ ఇచ్చిపెడతాడు జ్ఞానపదాలు అప్పటి సంగతి శోభది కాబట్టి బాగా మేము అందులోనే ఇదే అయిపోయినాం. ఆయన చనిపోయింది కానీ మా మిత్రులు ఫోన్ చేస్తే నమ్మలేదు ఏదో వాళ్ళు కేసుగా పెట్టిది అయింది ఏదైనా పర్సన్ బాగా పట్టించడానికి ఎక్కడ ఫోన్ చేయడానికి తగ్గిత పెట్టిరని మళ్ళా ఇంటికి ఫోన్ చేస్తే ఈ పక్క ఈ వాడలో ఫోన్ చేస్తే మాకు తెలియదు మాకే తెలియదు. మళ్ళీ లాస్ట్కు దగ్గర అక్కడ దగ్గర ఉండే వ్యక్తి ఫోన్ చేస్తే కన్ఫర్మ్ మీగా పరిచయం ఇంత సడన్ మనిషి అన్నాక ఏదో కొంచెం అనారోగ్యం అటు ఇటు అవుతుందని అయితే ఇంత సడన్ అని పోయాడు. అయితే ఆయన తత్వం ఏంటంటే ఒక మేము ఇద్దరు ఉన్నప్పుడు చర్చించుకుంటా ఆయన భావనను ఈ పద్యం ఇది సరిపడుతుంది అన్నట్టు ఇది ఒక సూక్తి ఉన్నది 90% తన కోసం జీవించేవాడు 10% ఇతరుల కోసం జీవించేవాడు మనిషి. 90% తన కోసం జీవించేవాడు సమాజం కోసం జీవించేవాడు 10% తన కోసం జీవించేవాడు మహాత్ముడు. 100% ఇతరుల కోసం జీవించేవాడు ఋషి. 100% తన కోసమే జీవించేవాడు నికృష్టుడు అని మేము అనుకుంటాం. అయితే ఆయన తన కోసం 100% జీవించిండు తన ఆరోగ్యాన్ని లెక్క చేయక తను ఏది లెక్క చేయక అలా జీవించింది కాబట్టి ఈ విషయంలో అతను ఓకే అంటే మనం అనుకోవచ్చు మన ఆరోగ్యం మీద కేర్ తీసుకోలేదని మనం అనుకుంటాం. ఆయన పూర్వంలో ఆయన ఎట్లా అనుకునేవాడంటే 100% నాకు ఇదమైందా అన్న భావనలో ఉండే ఒక్కొక్కప్పుడు చెప్పినాం ఆయన ఇంత కూడా మనం తీసుకుంటే కూడా ఇది కాదు కొద్దిగా మనలో కూడా కొద్దిగా రక్షించుకోవాలని కూడా చెప్పినాం. చెప్తే కూడా ఆయన సరే అను మదేదానిగా నేను చేసింది ఒక విధంగా ఏంటంటే ఈ అలపటి అంటే దాదాపు మా ఊళ్ళో ఉన్నా కాడ అందరూ పాడేవాళ్ళు ఎక్కువ కొట్టే వాళ్ళమే మేము ఇద్దరు కొట్టడు పాడడు అది భగవంతుడు ఏ రూపంగానో మా ఊరికి దాకా మా ఇద్దరికే అనిపింది మా ఊళ్ళో మా ఇద్దరమే ఏదేం చేయాలన్నా అయితే ఆయన ఉండాలి అయితే నేను అనుకుంటాను. మేమిద్దరం ఉంటేనే భజన అయినా అది పాటలు అయినా ఏ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఒక ఎద్దు లేదు ఉన్నది ఒకటే ఎద్దు అయిపోయింది ఇంకొక ఎద్దు ఏదైనా చూద్దామన్నా దొరకది అంటే దాదాపు ఒక డబ్బు ఒక ప్లేయర్ నేర్వాలన్నా కానీ ఎంత సాధన కావాలి దానికి ఎద్దు కావాలి మేము ఎన్నో రోజుల సంది కొడతానే మాకు రాని ఎన్నో ఉపాధి కాదు కాకపోతే ఏదంటే పాస్ మార్కులతో మేము బయటకు వస్తాం. అది రావాలంటే ఇప్పుడు ఉపాధికి అసలు లేదు ఆ రోడ్డు ఉపాధి చేస్తలేరు. ఇప్పుడు ఏదన్నా జరగాలంటే మళ్ళీ నేనే రావాలి లేకపోతే ఆయన ఉన్నప్పుడు నాకు ఎంత వాళ్ళు ఆయన నీ మాట ఆయన కొట్టండి ఆయన కొట్టే ఈ మాట ఇట్లా మాకు మంచి అవగాహన ఉంటుంది. ఎక్కడికైనా భజన పోయినా కానీ మేము ఒక ప్రణాళిక వేసుకుంటాం. దాదాపు భజన పోయినా కానీ మేము ఎక్కడికి చరిత్ర లేదు ఏంటి అంటే గొప్పది కాదు మెప్పించి వాళ్ళు నొప్పించి వచ్చేవాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసిన చిన్నగా అంటే సామాజికంగా చేసినా కానీ మినిమం వాళ్ళని మెప్పించి వచ్చేవాళ్ళు. అటువంటిది ఆయన ఎప్పుడైతే ఇలా అయిందన్నో ఆ రోజు ఎందుకో అనుకోకుండా
అది ఏ దృష్టిగా జరిగిందో కానీ నిద్ర పడలేదు. ఆ రోజు నాకు ఆయన చనిపోయే రోజు నాకు నిద్ర పడదు. డ్యూటీ చేసిన వచ్చినా పండుకున్నా, పండుకుంటే ఇటు కోరిన అటు కోరిన ఎటు కోరిన నిద్ర పడదు. దాదాపు 3:30 దాకా వెళ్ళిపోతాను. 3:30 కన్నా 6 గంటలకు పోవచ్చు. అంటే ఆయన ఏదో ఒక ప్రేరణ ఇలా అయితే అంటే చైతన్యంలో కనెక్ట్ అయినట్టు ఉన్నది. అంటే నేను అనుకున్నాను, భావించుకున్నా. అంటే భౌతికంగా ఇది కనెక్ట్ కాకుండా లోపల కనెక్ట్ అయితే కొన్ని మాటలు చెప్పి అయితే శ్రీనివాస్ గారికి కూడా నేను ఒక విన్నపం ఏంటంటే, మీ తమ్ముడు గారు ఏదని ఇది కాకండి, మా లోపల చూసుకోండి. మీ తమ్ముడు గారి యొక్క అంటే మీరు తీర్చలేనిదే, కాకపోతే మా అందరి లోపల మీ తమ్ముడిని చూసుకొని చూడండి. మీ అంటూ సహకారం మాకు చేయండి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మా అమరాపల్లి కాకుండా తరఫున అన్న చాలా నేర్పించాడు, పాట పాడడం కానీ ఏదైనా కానీ నేర్పించాడు. నేను ఎప్పుడూ మా కలపడానికి ఆటగానే నాకు చాలా ప్రోత్సహిస్తారు. నన్ను కంజర కానీ డబ్బు కానీ కొట్టుకుని నేర్చుకో, లేకపోతే ఒక పద్యం రాసుడా లేకపోతే ఒక పాట రాసుడా, ఇవన్నీ నాకు ప్రోత్సహిస్తారు. నేను వాళ్ళతో ఒకటే అంటాను, అన్నతో కూడా అదే చెప్తూ, పాట రాసు నాతోటి కాదు, నాకు రాదు, వస్తుంది కావచ్చు కానీ నేను రాయలేకపోతా. నేను మీతో ఆటగానంటే చేతురాలని ఎట్లా ఆడాలో అట్లా ఆడతా, జనాలకు అభిమానం కనిపిస్తా, కానీ ఈ పాట రాసు నాతోటి కాదు అనుకున్నా. కానీ ఎందుకో ఈరోజు తొలిపొద్దు మందర పువ్వు వాసన ఏమైందో, రాముల పపానన్న నీ కొత్తుముగా పోయిందో, తొలిపొద్దు మందర పువ్వు వాసన ఏమైందో, రాముల పపానన్న నీ కొత్తుముగా పోయిందో, చిన్నప్పుడు నాకు కంజర తాళప్పుడు నేర్పినవు, చిన్నప్పుడు నాకు కంజర తాళప్పుడు నేర్పినా నా కళ్ళ ముందు నువ్వు ఏడిపోయినావు, నేర్పినా నా కళ్ళ ముందు నువ్వు ఏడిపోయినావు. ధన్యవాదాలు. మన్నించండి. అయితే పవన్ నాది ఒకేసారి ప్రస్థానాన్ని ప్రారంభించాం. ఎట్లా అంటే ప్రతి సంవత్సరం మా ఊళ్ళో వివేకానంద జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి పవన్ స్కూల్లో దశలో ఉన్నప్పుడు పాట పాడుతున్నాం, కంజర కొడుతుంది. అది నేను బాగా గమనించాను. పవన్ కంజర కొడుతుందో పాడుతున్నాం కదా, మనం వివేకానంద జయంతి ఒక పాటను రాసి పాడదాం అని అంటే ఎట్లా మరి పాట ఎట్లా అంటే, పాట రాసేవాళ్ళు కావాలంటే మీ నాన్న ఉన్నాడు కదా నేను, మా నాన్నకు వివేకానంద పుస్తకం కావాలి. వివేకానంద పుస్తకం కోసం ఒక చామనపల్లిలో ఒక 40 ఇండ్లు తిరిగినాం. 40 ఇండ్లు 80 రోజులు తిరిగినాయి. ఇది ఎప్పుడంటే అక్టోబర్ 2000 సంవత్సరం అక్టోబర్లో తిరిగితే నవంబర్ డిసెంబర్ చివరికల్లా దొరికింది. పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తే ఒక పాట రాసింది, అద్భుతమైన పాట. వెన్నెల రోజు నరేంద్రుడు ఉదయించిన రోజు, విశ్వనాథ భువనేశ్వరి దేవికి వరపుత్రుండై పుట్టిన రోజు. ఆ పాట తీసుకొని ఇంకొక మిత్రుడు రవి అని దుబ్బపల్లిలో ఉంటాడు, పవన్ కొట్టుకుని పడితే మేము ఇద్దరం పూరసించాం. అది 2001 జనవరి 12 నాడు. అప్పటి నుండి మా ప్రస్థానం ప్రారంభమైంది. అలా జరుగుతున్నటువంటి క్రమంలో నంచర్ల గోపి అనే కళాకారులు మా గ్రామానికి వచ్చారు జన్మభూమి కార్యక్రమంలో. అది కూడా వచ్చినప్పుడు ఆయన ముందు ఒక పాట పాడే అవకాశం నాకు లభించింది. వెంటనే మీరు మాతో రావాలి, హైదరాబాద్లో కార్యక్రమం ఉందని అన్నాడు. ఆయన తీసుకెళ్ళిండు, ఆయనతో పాటు దిగిన ఇట్లా చాలా మేమిద్దరం ఇంకో మిత్రుడు రవి. ఇట్లా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇట్లా జరుగుతుండగానే 2010 దాకా నానా రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. 2010 జనవరి 12లో రామకృష్ణ మఠం హైదరాబాద్ నుంచి స్వామి శ్రీకంఠానంద శుభాగమనం చేసింది. అప్పుడు ప్రారంభమైంది అసలు ప్రస్థానం. వారి ముంగట అంటే అప్పటికి నేను వివేకానంద పాటలు 2 రాసిన, ఆయన వాళ్ళ బాబు ఒకటి. అట్లా స్వామి శ్రీకంఠానంద ముందు మా బృందం ప్రదర్శించింది. ఆయనకు బాగా మనసుకు హత్తుకుంది రావుల పవన్ అయినటువంటి పాట వెన్నెల రోజు. వెంటనే కొద్ది రోజులకు ఆయన గమనించి మా గ్రామస్తులకు సమాచారం ఇచ్చి చామనపల్లి వాళ్ళని తప్పకుండా తీసుకురండి అని 2011 డిసెంబర్లో హన్మకొండలో భక్త సమ్మేళనం. అది 10,000 మంది మాకు అక్కడ అవకాశం ఇచ్చింది. ఇది ఎట్లా డీల్ చేయడం,
అంత పెద్ద అంటే చేసాం 5,000 మంది 2,000-3,000 అంత పెద్ద ప్రోగ్రామ్ను డీల్ చేయడం అంటే చాలా కష్టం. పాటలు మా దగ్గర లేవు, అంటే రాస్తున్నాం వివేకానంద పాటలు ఒకటి రెండు ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్ సరిపోయాయి లేవు. మరి స్వామీజీ ఇట్లా లేవంటే స్వామీజీ 3 పాటలు ఇచ్చింది. సిద్ధికంఠ స్వామీజీ రాసిన 3 పాటలు పవన్ ఏవో తీసుకొచ్చాడు హనుమకొండకి. తీసుకొస్తే వాటిని బాణి కట్టాలి. బాణి కట్టాలంటే నేను మల్లన్న పవన్ మీ ముగ్గురే ప్రధానంగా. మా ఇద్దరికి సెట్ మనిషికి కూడా తీసుకున్నాం, ముగ్గురు 3 తీసుకున్నాం. ముగ్గురు 3 పాటలకు మాకు ఎవరికి సెట్ అవుతుంది. మళ్ళా 2 మల్లన్న ఎక్కితే మల్లన్న 3 కట్టింది. మళ్ళీ మేము మనిషికి 2 పాటలు రాసి ఆ ప్రోగ్రామ్ సెట్ చేసినాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే 2012లో జనవరి 1 నెలకి హైదరాబాద్ ప్రోగ్రామ్ రామకృష్ణ మఠంలో 20,000 మందికి సభ అది. ఆ అవకాశం వచ్చింది. దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలని చాలా ప్రణాళికలు వేసి టీంను మళ్ళీ క్రోడీకరించి ఇందులో ఎవరు రాస్తారంటే నేను రాసిన పాట రాజ్ కుమార్ రాయలే, అప్పుడు ఈయన రాజ్ కుమార్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఇట్లా కళా ప్రస్థానం నడుస్తూ ఉంది. అయితే ఎందుకో ఆయనే అనారోగ్యానికి గురైంది. అంటే మఠానికి ఎప్పుడైతే వెళ్ళినామో ఆయన పూర్తిగా స్వామి వివేకానందుని భావంలో బాగా లీనమైపోయి తన దేహాన్ని తాను మర్చిపోయింది. ఆయన అంటుండే స్వామి వివేకానంద 39 సంవత్సరాలకి మరణించిండు. మరి అసలు ఎట్లా మరణించిన ఎప్పుడు కదిలించిన ఆయన అదే మాట, 39 సంవత్సరాలనే స్వామీజీ బతికింది. అట్లా అంతటి ధ్యాన స్థితి మనకిట్లా లభించాలి, అదే తపన అదే ధ్యానంలో ఉండుకుంటూ భజనలు చేస్తూ ఇటు ఆరోగ్యం ఎప్పుడైతే శుష్కించిందో దాన్ని ఆయన అసలు లెక్క చేయలేదు. అది లెక్క చేయకపోయేసరికి చాలా ఇబ్బందికరంగా మారింది. మళ్ళీ చనిపోయే 2 రోజుల ముందు కూడా ఆయన భజనకి వెళ్ళింది. శనివారం రోజు భజన చేసిండు, ఆదివారం మళ్ళీ తాడ్వాయికి కూడా ప్రోగ్రామ్ ఉండే అటు వస్తానికి కూడా చెప్పిండు. అదే రోజు వాంపింగ్ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అంతేనా సార్? అది చాలా కలిసి వేసింది. ఇంకా చెప్పాలంటే కానీ ఆ బాధలో చెప్పలేకపోతున్నాను. అవకాశం ఇచ్చిన చెట్లు అసలుగీతాలను ఆలపిస్తున్నాయి. పాటల పవను ఆకాశంలో నిండింది. పాటల చెట్టు కోసం మేఘాలు విషాద రాగాన్ని గానం చేస్తున్నాయి. ఎన్నిల సమూహం ఊగబోయింది. పాటల పవనం కోసం పరితపిస్తున్నది. అన్ని దిక్కులా చూస్తున్నది. పాటల పవనం కోసం దుఃఖపడుతుంది. ధన్యవాదాలు. పాటనే ప్రాణమన్నవు గానమే ఊపి అన్నవు నీ పాట
చెప్పాలంటే చాలా మంది మేము చాలాసార్లు కలిసినప్పుడు కూడా పాట గురించి బాగా మాట్లాడుకునే వాళ్ళం. అద్భుతమైన కళాకారుని మనం కోల్పోయాం. అయినా కానీ అన్నయ్య పాటలు యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా సేకరించి మేము పాటలు తీసుకురావాలని భావిస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో పాటలు చేస్తున్నాను కాబట్టి అన్న యొక్క మంచి గీతాలు, చైతన్య గీతాలు అయితేనేమి, భజన గీతాలు అయితేనేమి, భక్తిభావం ఉన్నటువంటి ప్రేరేపించే గీతాలని తప్పకుండా నేను యూట్యూబ్ ద్వారా తీసుకొస్తానని సభముగా తెలియజేస్తున్నాను. సంజీవ్ అన్న తర్వాత అరుణ్ అన్న పరిచయం తర్వాత ప్రవీణ్ అన్న వీళ్ళు ఇన్స్పిరేషన్ అయితే నా జనరేషన్లో తర్వాత పవన్ అన్నని చూస్తే అనిపించేది. నాకు అనిపించేది ఏమనంటే అరే అన్నకి ఇంత పిచ్చి ఉందంటే నిజంగా పచ్చిగా మాట్లాడుకోవాలంటే అన్న స్టైల్ వేరు ఉంటుండే. ఇప్పుడు నేను జనరల్గా నేను వేరే మీటింగ్స్కి వెళ్తే నా డ్రెస్సింగ్ స్టైల్ ఒక లెక్క ఉంటుంది, ఈ రోజు నా డ్రెస్సింగ్ స్టైల్ ఒక లెక్క ఉంటుంది. కానీ అన్నని ఎప్పుడు చూసినా ఒకే విధమైన ఆహార్యము, ఒకే విధమైన మాట. ఈవెన్ నన్ను కూడా నీవని సంబోధించకుండా మీరు అని సంబోధించేవాళ్ళు. ఒకసారి మన ఇక్కడ ప్రతిమ హాస్పిటల్లో కలిసినప్పుడు ఎవరో వాళ్ళ రిలేషన్ చిన్న పాపని ఎత్తుకుని వచ్చినాడు. అప్పుడు ఒక 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోవాలి, నేను పోతున్నాయి బాయ్ అని చెప్పకుండా నేను వెళ్ళొచ్చా తమ్ముడు అని నన్ను అంటే ఒక పర్మిషన్ లాగా అడగడం జరిగింది. తర్వాత భూషణం అన్న వాళ్ళ ఇంట్లో జరిగిన పెళ్లిలప్పుడు కలిసినప్పుడు కూడా కాసేపు మాట్లాడిన తర్వాత నేను తినడానికి వెళ్ళొచ్చా అంటే అక్కడికప్పుడు నేను వెళ్ళిపోతానని కాకుండా ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్నిల ముచ్చట్లకు అన్న మంచి ప్రేరణ. చాలా మంది చెప్పారు ఈ కమ్యూనికల్ తల్లి గర్భము అనే మాటకి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే మీరంతా అన్నదమ్ములు అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, లేకుంటే ఒక్కూరి వాళ్ళు అవ్వచ్చు, మేమందరము కూడా అన్న గురించి మాట్లాడుకుంటున్నామంటే కమ్యూనికన్న తల్లి గర్భం అయినట్టే లెక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో నడిచేటప్పుడు ఈ అమర్ రహే పదాలను వింటుంటాం. అవి అంటే ఒక డెఫినేషన్ సార్ అంటే ఏంటి సార్ అర్థం ఏంటంటే ఎవరైనా ఏం చెప్పేటోళ్ళంటే పోయినాక కూడా బతుకుంటారా ఇది అనిపించేది, బట్ లైవ్లో ఎప్పుడు కనిపించకపోయేది. సో అట్లా అంటే చనిపోయిన తర్వాత కూడా బతుకుండడం అంటే మొన్న పేరు ఇంటి పేరు సరిగ్గా గుర్తులేదు, ఆ లక్ష్మమ్మ గారి ఆమె దేహాన్ని ఒకటి చెల్మడ ఆనందరావు హాస్పిటల్లో ఇవ్వడానికి పోయినప్పుడు నేను ఏమంటారు ఆ ఊరేగింపులో ఉన్నాను, అక్కడికి వెళ్ళి ఇచ్చేంత వరకు కూడా ఉన్నాను. అప్పుడు అనిపించింది నిజంగా వీళ్ళు అమరులని. ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదో దినాలంటారు ఇక పచ్చిగా మాట్లాడుకోవాలంటే అది తిని తాగి అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం ఒక వ్యక్తి గురించి అంటే అది చాలా గొప్ప విషయం. నిజంగా అన్న అమరుడే. ఒకసారి పవన్ అన్న అమర్ రహే టైం తక్కువ ఉంది అంటే అన్న ఇప్పుడు మీరు అందరు చెప్పిన మాటల్లో ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు స్వామి వివేకానంద అన్న ఎట్లా తీసుకున్నాడో అన్న కూడా ఇంకొద్ది రోజులు బతుకుంటే నాలాంటి ఇంకొక యువకుని ప్రేరేపించేవాడేమో, ప్రేరణ కలిసేదేమో. అందరికీ నేను చేతులెత్తి చెప్తున్నా, అందరూ నాకంటే పెద్దవాళ్ళు, కొంచెం ఆరోగ్యాల పట్ల కూడా మనం అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ప్రతిదానికి ఒక రిప్లేస్మెంట్ ఉంది, హార్ట్కు, కిడ్నీకి. అంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్గా చెప్తున్నాను, అన్నిటికి ఉంది. బట్ స్టమక్ ఏదైనా అయితే మాత్రం ఎక్కడా లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు కూడా కడుపులో ఒక చిన్న పుండ్లు అయిపోయి తను తినలేకపోయాడు, చాలా ఇబ్బందులు పడేవాడు. తర్వాత నాకు ఒక కంపెనీ నుండి కొన్ని సప్లిమెంట్స్ అనేవి దొరికినాయి. సో తర్వాత హ్యాపీ. అండ్ అన్నయ్య ఇట్లా కడుపుకు సంబంధించి చనిపోయినాడంటే చాలా బాధ అనిపించింది. అంటే నేను కూడా అప్పుడు అప్రమత్తం కాకపోతే నేను కూడా మా నాన్నగారిని కోల్పోయేవాడినేమో, అంత ఇబ్బందికి కూడా అయ్యేవాడే అనిపించింది. సో ప్రకటన అనుకోవద్దు, దయచేసి ఎవరికైనా ఎట్లాంటి అంటే ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఉన్నా నేను పనిచేసే కంపెనీలో మంచి ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి, నన్ను సంప్రదించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ గురించి రాసిన పాట ఒకటి, డీలం పిక్చర్ ట్రై చేశాను. ఈ రెండే మాకు కొంచెం అప్పుడప్పుడు పరిచయం చేశాను. అయితే మాకు చాలా మటుకు అందరికీ దగ్గరగా ఉండేవాడు. వాస్తవానికి నమ్మలేని చిన్న వయసు పిల్లవాడు. మళ్ళీ ఇంత చిన్న వయసులోనే ఇంత సంఘటన జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. వాస్తవానికి ఆ రోజు మా వాళ్ళందరూ నేను అందుబాటులో లేను, యాక్చువల్గా నేను రావాల్సి ఉండేది. నాకు తెలిసిన తర్వాత నాకు అసలు మరీ ఇంత చిన్న పిల్లవాడు ఇంత తొందరగా చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అని నాకు కొంచెం మనసు కదిలింది. దాంతో పాటు తన గురించి ఒక చిన్న 4 ముచ్చట్లు రాశాను. అది పవనం ఆగిన వేళ. పంటలతో పాటు అక్కడ పాటలు పండుతాయి, నీటి పారుదలే కాదు రాగాలు పారుతాయి, నోరు విప్పితే చాలు ప్రతి నోట పాటే.
కలిసిన ప్రతి మనిషి కళాకారుడు. అదే చామనపల్లి కళాకారులు అన్న తల్లి. అక్కడి నుంచి ఒక ఆకారం వచ్చేది. తలనిండా వెంట్రుకలు, మెరిసే గాజుకలు, బలహీనమైన శరీరం, బలమైన కంచుకంటు, పాటకు వేరే పవన్ రావుల. ప్రతి ఎన్నేళ్ల ముచ్చట్లకు ఎన్నో ముచ్చట్లు మోసుకొచ్చేది. గొంతు విప్పి పాటలా పాడి ప్రతి మనిషి హృదయాన్ని కదిలించేది. ఇప్పుడు అది మూగమైంది, తాళం తునాతునకలైంది. కంజర వేడు పందులు ఒక గొంతు పాడే ఎక్కి ఒక మానవత్వం కట్టెల మధ్యలో కాలిపోయింది. నీ జ్ఞాపక ప్రతి హృదయాన్ని కదిలించే దుర్ధరం, నీ స్మృతులు నిరంతరం చెల్లించే కళాల కన్నీటి అలలు. విక్రమ శబ్దం వినబడేది, పవన్ యొక్క గుర్తు కూడా వినబడేది నాకు. సో చాలాసార్లు నేను అంటే ఎవరు కూడా సంతోషించేవాడిని. కాకపోతే తన యొక్క కళనే అంటే అంత అమితమైన ప్రేమ అనేది తన యొక్క అనారోగ్యాన్ని కూడా లెక్కించినంత దారిస్తుందని అనుకోలేదు. అంతేకాకుండా నేను హాస్పిటల్ పరామర్శకు వెళ్ళినప్పుడు తన యొక్క అన్నయ్య ఏమన్నట్టు ఒక మాట నాతోని, అన్నయ్య నాకు సర్జరీ జరిగింది కదా, మళ్ళీ నేను భవిష్యత్తులో పాట పాడతానో లేదో అని అనడం జరిగింది. ఆ మాట నన్ను చాలా తీవ్రంగా కలిసివేసింది. ఎందుకంటే పవన్కు పాట పట్ల ఎంత కమిట్మెంట్, ఎంత అంకిత భావం అనేది నాకు అప్పుడే అర్థమైంది. కానీ దురదృష్టవశాత్తు తను నింగికి వెళ్ళిపోవడం జరిగింది, మనందరినీ శోక సముద్రం నుంచి. సో అతని యొక్క ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సూచన కూడా ఏంటంటే మీ యొక్క తెరవే సంఘ సభ్యులకు పవన్కి ఎలాంటి శక్తి సామర్థ్యాలు, ఎంత మేధాశక్తి ఉందో, సో అలాంటి గానము తర్వాత కవిత్వం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అన్నయ్య శ్రీనాథాచార్య గారు కూడా. సో అతను కూడా అంత రిప్లేస్మెంట్ చేసే శక్తి ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగాను తిన్నాను కాబట్టి నాకు అంత నమ్మకం కాబట్టి శ్రీనాథాచార్య కూడా ఆ యొక్క లోటు తీర్చేస్తాడు. సో కాబట్టి అదొక మంచి ఆశాకరంగా చెప్పవచ్చు. నాకు స్వయంగా చాలాసార్లు సార్ పోలీస్ చెప్పేవాడు, తను ఏదైతే పాట బాగానే కట్టినా కూడా పాడినా కూడా ఫస్ట్ నాకే పోలీస్ చెప్పేవాడు ఫోన్లో. నేను కూడా చెప్పేవాడిని చాలా బాగుంది, నేను కూడా ఎంకరేజ్ చేసేవాడిని. అదేవిధంగా అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొన్ని పాటలు అందులో కూడా పెట్టడం జరిగింది. సో దానికి ఇంకా ప్రాముఖ్యత చేకూరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫౌండర్స్ పాటలు కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా జనసేన సంస్థలు తీసుకొచ్చి సమాజంలో కూడా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన మధ్యలో రావుల పవనం చేయడం అనే విషయము చాలా బాధాకరము. ముఖ్యంగా పవన్తో నాకున్న అనుబంధం అంటే చిన్నప్పటి నుంచే తెలుసు అతను నాకు. శ్రీను కానీ పవన్ కానీ వాళ్ళ అన్నయ్య కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండేవాడు. చిన్నది ఏదైనా కవిత ఉన్నట్టు దానికి రిహార్సల్ చేస్తూ మళ్ళీ దానికి ఇంకేమైనా యాడ్ చేద్దామా తీసేద్దామా అనేది యాడ్ చేస్తూ నిత్య సాధన చేసేవాడు. మేము కూడా అలా ఉన్నాము, కానీ నేను అంత ఇంట్రెస్ట్ నాకు లేకుండే పాటల పట్ల. నేను అంటే దీని రంగంలో కొంచెం అవగాహన లేకుండే, కానీ ఎప్పుడు మాత్రము ఏదో ఒకటి రచించడము, దాన్ని పాడడము, ఎలా ఉంది అని అడగడము, మమ్మల్ని కూడా అడిగేవాడు చాలా. అట్లా నాకు బాగా తెలుసు. అతనితో పాటు వీళ్ళందరూ కూడా నేను చూసేవాడిని. ఎందుకంటే విజిటింగ్ చేసినప్పుడు మంచిగా మందలించేవాడు, మంచి మనసుతోని మందలించేవాడు. బాగున్నారా అంటే ఎలాంటి కల్మషం లేని తత్వం అతనిలో కనబడేది. నిజంగా చెప్పాలంటే అతను అజాత శత్రువు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరిని మనమే కాదు ఎవరు వచ్చినా కూడా అలా పలకరింపు ఉండేది. తనతో నేను కొన్నిసార్లు క్యారమ్ బోర్డు కూడా ఆడేవాళ్ళం, క్యారమ్ ఆడేవాళ్ళం మేము. తను కూడా మంచి ప్లేయరు. తనతో ఫిష్ హంటింగ్కి వెళ్ళేవాళ్ళం. తన అన్న మేము ఫిష్ హంటింగ్కి వెళ్ళేవాళ్ళం, ఫ్లవర్ కలెక్టింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే మన దసరా సందర్భాల్లో ఇట్లా వెళ్ళేవాళ్ళం. కానీ ఇంత చిన్న వయసులోనే అలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి చాలా లోటు. ఎందుకంటే తను ఇంట్లో కూడా చాలా పనులు చేసేవాడు, చక్కగా పనిచేసేవాడు. వాళ్ళ అన్నయ్యకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. వాళ్ళ పెద్ద అన్నయ్యకు ఈ అన్నయ్య కూడా తనతో ఎప్పుడు కనబడేవాడు. ఈ చిన్న అన్నయ్యతో అయితే ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు తను ఇద్దరు కలిసి వెళ్ళేవాడు.
కానీ ఈరోజు లేదనేది కొంచెం బాగా ఉంది. ఇంకొకటి అతను గుణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అతను ఒక యాక్టివ్గా కనపడేవాడు. పాటల విషయంలో కానీ, గాన విషయంలో కానీ, కంజర కొట్టడంలో కావచ్చు. మనకు 26 జనవరి వచ్చిందా, 15 ఆగస్ట్ వచ్చిందా, కంపల్సరీ అతను ఒక పాట ఉండేది. ఆ డైరెక్ట్లో ఒక ఖచ్చితంగా ఒకటి సాంగ్ అనేది ఎప్పటికి ఉండేది. వివేకానంద జయంతి వస్తుందంటే, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటే ఈ నెక్స్ట్ ఇయర్కి ఒక కొత్త పాటను కంపోజ్ చేసి పాడాలనే తపన ఉండేది. ఆ అవకాశం కోసం కూడా ఆతృతపడి ఎదురు చూసేవాడు. ప్రతి వివేకానంద జయంతి రోజు అతని సాంగ్ తప్పకుండా ఉండేది ఆ సమావేశంలో, ఆ కార్యక్రమంలో. కానీ ఈరోజు ఇలా జరిగిపోవడం అనేది నిజంగా ఈ కళా బృందానికి, స్వానపల్లి కళా బృందానికి ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలామంది తన నుంచి నేర్చుకున్నారు, తనకు కూడా గైడెన్స్ ఇచ్చారు. అందరూ మూకుమ్మడిగా అంటే ఒక ప్రాక్టీస్ చేసి ఒక ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని సమాజంలోకి గానం రూపంలోకి తీసుకొచ్చేవాడు. భజన కార్యక్రమంలో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసేవాడు. ఫుల్లీ ఇన్వాల్వ్మెంట్ అనేది బాగుంటుంది దీంట్లో. ఎలాంటి ఏంటంటే బ్యాకప్ అవడం లేదు, అంటే కాంప్రమైజింగ్ ఏం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరన్నా ఏమనుకోండి, మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అయ్యాలి అనే టోన్తోనే ముందుకు వెళ్ళేవాడు. సో ఈరోజు ఇలా మనం దాని గురించి మాట్లాడుకోవడం విషాదకరమే. మనం ఏం చేయలేము, అదంతా భగవంతుడి లీల. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నలుగురు ఉండేవాళ్ళు, వినోద్, రాజ్ కుమార్, మల్లేశం, గుండెటి వెంకరమణ, నలుగురు ఉండేవారు. తర్వాత నాకు మల్లేశం అన్న ద్వారా పవన్ అన్న పరిచయం. ఎందుకంటే నేను అప్పుడు హనుమాన్ దీక్షలు తీసుకున్నప్పుడు అప్పుడు అన్న తీసుకొని భజనలో పోతుంటే, తమ్మి నువ్వు కొంచెం పాడగలుగుతున్నావు కదా, వచ్చి నేర్చుకుంటే నీకు కూడా ఈ కళ అనేది వస్తుంది అంటే అన్న ద్వారా వెళ్ళి అప్పుడు పవన్ అన్న వాళ్ళ పాత ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటుంటుంది. నేను ఇంకా వేరే మా మిత్రులు ఉండే లక్ష్మీనారాయణ అనే వాళ్ళు కలిసి నలుగురం కలిసి నేర్చుకుంటుంటూ చిన్నప్పటి నుండి ఆ పెద్దమ్మ కూడా మంచిగా పాడుతున్నావు బిడ్డ, నువ్వు రావాలి నేర్చుకోవాలి అని చెప్తుండే. సరే అని పవన్ అన్న కూడా నాకు కూడా బాగా ప్రోత్సహిస్తుండే. అన్న తమ్మి ఇట్లా వాడాలి, పద్యం ఇట్లా వాడాలి, పాట ఇట్లా నేర్చుకోవాలి, నువ్వు బాగా పాడుతావు తమ్మి, పాడాలి ఖచ్చితంగా. అడపదరికి ఒకవేళ నేను ఇంటికి వేపుకున్నా కానీ ఫోన్ చేసేది మధ్యలో. ఫోన్ చేసి ఏమైంది తమ్ముడు కలుస్తలేవు అది అంటే, అన్న నాకు రోజువారి పనులలో వాడి బిజీగా ఉంటాను ఇక కలుస్తలేనంటే, అట్లా తమ్మి నువ్వు నీ పనితోటి పాడు కూడా కళను కూడా పోషించాలి, పోషిస్తే విలువ ఉంటుంది ఏదైనా కానీ. పని ఎప్పటికైనా ఉంటుంది, పని అందరూ చేసుకుంటారు, నువ్వు చేసుకుంటావు నేను చేసుకుంటావు, ఇవాళ రేపు పని చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. కళాపరంగా నువ్వు ఇంతో అంతా నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక పాట రాయాలి. అది భజన పరంగా కానీ లేకపోతే సామాజికంగా పరంగా కానీ నీ వంతుగా నువ్వు ఒక పాట రాసి పాడితే నాకు అదే సంతోషం అన్నాడు. అయితే ఖచ్చితంగా రాసిస్తా అని చెప్పి అన్నకు మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను రాసి ఇవ్వలేకపోయినా. అయితే అన్న ఇట్లా జరిగిపోయాను అన్న సందర్భం నాకు తెలియదు. నేను అప్పుడు దుబాయ్లో ఉండడం జరిగింది. నేను మార్నింగ్ లేచినాక మా ఇంటి వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను లేవలేదు. అప్పటికి తెల్లారి లేచినాక చూసుకునేసరికి వాట్సాప్లలో స్టేటస్లు పెట్టుకోవడం జరిగింది. అదే ఏమైంది అని తెలిసి మా భార్యకు ఫోన్ చేసినాక ఇట్లా సంఘటన జరిగింది అని అంటే చాలా బాధ అనిపించింది. ఆఖరికి చివరి చూపు కూడా చూసుకోకుండా అయిపోయింది. నేను కూడా అక్కడ ఉండి కూడా ఫోన్ చేద్దాం అనుకున్నా, నా వీలు చూసుకొని చేద్దాం అనుకున్నా, చేయలేకపోయినా. అన్న కూడా మా నాన్న అటు బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మొట్టి గ్రామాలు అటు ఇటు వెళ్తాము కూడా అన్న తమ్ముడు మంచిగా ఉన్నాడు, ఫోన్ చేస్తుంటా, ఎందుకు పంపించారు అది కూడా అడగడం జరిగింది. ఈ అన్న లేని లోటు అంటే అది చాలా తీరని లోటు. మా కళా బృందానికి కానీ మాకు కానీ మా మధ్యలో మాకు ఎన్ని ఉన్నా కానీ అన్న ఏమన్నా అన్నా కానీ ఎప్పుడన్నా అన్నా కానీ బాధపడకపోయేది. సరే అన్న నాకు ఏదో తెలుసు జరిగింది తెలియకపోతే జరిగిందని కూడా క్షమాపణ కూడా చెప్పేది. అని చిన్న చిన్న విషయాలు ఉంటాయి కూడా, అది ఏదే రకంగా జరిగినా ఇదైతే బాధాకరమైన విషయం. అన్నలేని లోటు అంటే చెప్పరండి కాదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క భజన జరిగినప్పుడైనా ఖచ్చితంగా తమ్మి వస్తున్నావు ఇక్కడ భజన ఉన్నదంటే, అన్న వస్తున్నా నాకు వీలైతే వస్తున్నాను అని చెప్పడం, లేకపోతే అన్న నాకు వీలు కాదు ఈరోజు రానంటే సరే తమ్మి అని. ఏదైనా కానీ అన్నలోని లోటు అనేది అది చాలా బాధాకరం. ధన్యవాదాలు. కాలంతో పయనించే వారికి కాలితే ఉంది.
దానికోసం బాగా సాధన నేర్పిస్తానని చాలా వరకు మమ్మల్ని ప్రోత్సహించిండు. అయితే ఈ మధ్యలో ఒక పాట సేకరించింది నేను. సేకరిస్తే ఆ పాట చాలా ఆకట్టుకుంది ఆయన. తమ్ముడు ఒకసారి స్టేజ్ మీద వారంగా వినాలి, చాలా బాగా పాడుతున్నావు ఈ పాట అని అన్నాడు. అంటే ఈ మధ్యలో సేకరించడం, ఈ మధ్యలోనే ఒకసారి అన్న తర్వాత అన్న మనం సత్తుపల్లిలో వాడదాం, భక్త సమ్మేళన కార్యక్రమం ఈ మధ్య సత్తుపల్లిలో జరిగింది 27 తారీఖు 27-29 డిసెంబర్లో. అక్కడ వాడదామన్నా స్వామీజీల ముందు బాగుంటుంది అంటే, లేదు తమ్ముడు వాళ్ళకి చాలా బాగా వస్తుంది, నీకు పాడి వినిపించి మంచి మెప్పేయగలుగుతావు నువ్వు, సేకరణ గీతమైన నీ వాయిస్ ద్వారా నీ వినిపించమని చెప్పిండు. అన్న వినలేదు, కానీ ఇప్పుడు అన్న ఎట్లున్నా వినాలని